హలో ఆల్, నేను మీ రచనా వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. మళ్ళీ పెద్దదన్వాడ ఎథనాల్ ప్లాంట్ మళ్ళీ చర్చలోకి వచ్చింది. అయితే ఈ ఎథనాల్ ప్లాంట్ పర్మిషన్స్ గానీ, ఎస్టాబ్లిష్ చేయడం గురించి గానీ, గ్రామస్తులకు ఏమాత్రం సమాచారం లేదని, దీనివల్ల ఆ చుట్టూ ఉన్నటువంటి 14 గ్రామాలకి నష్టం జరుగుతుందని, ఈ మొత్తం ఈ ఉద్రిక్తల సమయంలోనే ఆ గ్రామస్తుల మీద ప్రైవేట్ గుండాలు గావచ్చు, పోలీసులు గావచ్చు, కొంత దాడులకు జరిగారని, సో వీటన్నిటిని కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందుకు తీసుకెళ్లడం, దాన్ని ఎన్వైరన్మెంటలిస్ట్ బాబురావు గారు, ఇంకో లాయర్ రామారావు గారు రిప్రజెంట్ చేయడం ఇదంతా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ ఎథనాల్ ప్లాంట్స్ ని గ్రామస్తులు వ్యతిరేకించడం అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నా సరే, గ్రామస్తులకు ఇన్ఫార్మ్ చేయకుండా ఎందుకు ఇన్ఫార్మ్ చేయకుండా ఇంకా ఎథనాల్ ప్లాంట్స్ గవర్నమెంట్ పెంచుతూ ఉంది. ఇంకో కోణంలో చూస్తే ఎక్కడైనా గ్రామస్తులు గానీ, యాక్టివిస్టులు గానీ చేంజ్ అంటే మార్పును అడ్డుకుంటూ ఉన్నారా? ఈ ఎథనాల్ ప్లాంట్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఏంటి? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి కె బాబురావు గారు ఉన్నారు. కెమికల్ సైంటిస్ట్, అలాగే పర్యావరణ పరిరక్షకులు. పర్యావరణ పరంగా ఎటువంటి ఇదొచ్చినా సరే ఆ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. అరేపల్లి విజయ్ కుమార్ గారు, తెలంగాణ ప్రజా జాయింట్ యాక్షన్ కమిటీ నిర్మల్ డిస్ట్రిక్ట్ కి చైర్మన్ గా ఉన్నారు 2023 నుంచి. అలాగే తెలంగాణ విద్యావంతుల వేదికకి స్టేట్ సెక్రటరీగా ఉన్నారు 2014 నుంచి. అలాగే నరేంద్ర గారు, చెలసాని నరేంద్ర గారు, సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్. ముందు బాబురావు గారు, మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి, అసలు ఒక ఎథనాల్ ప్లాంట్ ని ఒక స్టేట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ కావాలి? ఆ పర్మిషన్స్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామాలందరికీ ఇన్ఫార్మ్ చేయడం అంటే ఏంటి? అసలు అఫీషియల్ గా ఈ పద్ధతి ఎలా జరుగుతుంది? ఈ విషయంలో ఎక్కడ ఆ పద్ధతి అనేది ఫెయిల్ అయింది చెప్పండి. అసలు ప్రభుత్వము వీటన్నిటిని సవరించిందండి. ఎంఐఎఫ్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఉంది, 2006 నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ ప్రకారము కాలుష్యకారకమైన పరిశ్రమలన్నిటికి కూడా 1992 రియో ఒప్పందం ప్రకారము ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక కూడా తయారు చేసి ఆ ప్రాజెక్ట్ అక్కడ పెట్టడం వల్ల ఆ పరిసర ప్రాంతాలపైన ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేది అధ్యయనం చేసి, శాస్త్రీయంగా అధ్యయనం చేసి, అక్కడ వాయు కాలుష్యంలో ఏం మార్పు వస్తుంది, జలంలో ఏం మార్పు వస్తుంది, నేలలో ఏం మార్పు వస్తుంది, అక్కడ ఉన్న జీవ వైవిధ్యంలో ఏం మార్పు వస్తుంది, అటువంటివన్నీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈ ఇథనాల్ ప్లాంట్స్ దగ్గరికి వచ్చేసరికి ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంది. ఏమంటే మనకి ఇంధనం దిగుమతి తగ్గించుకోవడం కోసం మనం ఇథనాల్ని మనం తిండి గింజల నుంచి తయారు చేసుకుంటే దాన్ని తొందరగా మనం ఉత్పత్తి చేసి తొందరగా మనం మారటం కోసం దీనికి ఉన్నటువంటి పర్యావరణ అనుమతులు ఇటువంటివన్నీ తీసేద్దాము. ఇథనాలు రెడ్ కేటగిరీ పరిశ్రమే, కానీ దానికి కొన్ని మార్పులు చేసి మనం జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అని పెట్టి అందులో 100% కనుక ఉత్పత్తి అయిన మొత్తం ఇథనాల్ని ఆయిల్ కంపెనీలకు ఇచ్చేస్తే వాటికి ఈ సడలింపు ఇద్దాము అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవటమే కాకుండా ఇంకా వాటన్నిటికీ పెట్టుబడిలో రాయితీలు, బ్యాంకు రుణాలు ఇప్పించడం లాంటి సులువైనటువంటి వేరే కూడా ఏర్పాటు చేశారు. దాంతో డబ్బులు ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఎగబడ్డారు. కేవలం కొద్దిగా డబ్బులు ఖర్చు పెడితే సింగిల్ విండోలో వాళ్ళకి అనుమతులు వచ్చేస్తున్నాయి. నేల ఉంటే చాలు, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర, చాలా మంది దగ్గర ఎక్కడో చోట పొలాలు కొని పెట్టుకుని ఉన్నారు. వాళ్ళందరూ అనుమతులకి అప్లై చేసి తీసేసుకున్నారు. 200 పైన అనుమతులు ఇచ్చేసినాయి. కానీ అందులో పర్యావరణ ప్రభావం అంచనా లేదు కనుక ఆ గ్రామంలో ఈ ప్రాజెక్ట్ వస్తుందనే సంగతి ఆ ప్రజలకి తెలిసే అవకాశమే లేదు. ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు కనుక అస్సలు తెలియదు. అనుమతి వచ్చిన తర్వాత కంపెనీ వాడు వచ్చి అక్కడికి వచ్చి నేను ఇక్కడ ప్లాంట్ పెడతానని చెప్తే తప్ప ప్రజలకి ఇక్కడ ప్లాంట్ వస్తుందని కూడా తెలియదు. అనుమతి వచ్చిన తర్వాత కూడా వాడు వచ్చి ఏం ప్లాంట్ పెడుతున్నాడో ప్రజలకి సరిగ్గా చెప్పకుండా వేరే పేర్లు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. విత్తనాల ప్లాంట్ అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రజలకి ఏం తెలుసు, ఏదో ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నారు అనుకుంటారు. ఇథనాల్ అని మొట్టమొదటిగా ఇది అటెన్షన్లోకి రావడానికి తెలంగాణలో కారణం చిత్తనూరులోని యువకులే. ఖచ్చితంగా అది చెప్పాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మొదటి నుంచి ఎందుకో చాలా విజిలెంట్గా దాన్ని ఫాలో అయిపోయి వాళ్ళకి ఏం చెప్పారంటే, మెయిన్గా వాళ్ళ ఆందోళన అంతా ఎక్కడ మొదలైందంటే నీటి గురించి మొదలైంది. వాళ్ళ కోయిల్ సాగర్ నుంచి ఇప్పుడు కాలువ నీళ్ళు వస్తున్నాయి, ఎత్తిపోతల నుంచి నీళ్ళు వస్తున్నాయి. దాంతో అక్కడ కొద్దిగా వ్యవసాయం స్థిరపడుతోంది.
ఈ వ్యవసాయం స్థిరపడుతున్న సందర్భంలో వీడు ఇక్కడికి వచ్చి పెద్ద 600 కిలోలీటర్ల ప్లాంట్ అక్కడ పెడితే, ఆసియాలోనే పెద్ద ఇథనాల్ ప్లాంట్ అక్కడ పెడుతూ ఉంటే మా నీళ్ళకి ఏమవుతుందనే ఆందోళనతో మొదలైంది అక్కడ. కానీ వాళ్ళకి అప్పుడు మిగిలిన కాలుష్యం అవి అంతగా పెద్దగా తెలియవు. తర్వాత తెలుసుకున్నారనుకోండి. అక్కడ ఆ ఉద్యమం పికప్ అయింది. పికప్ అయిన తర్వాత దాని ప్రభావం మిగిలిన ప్రాంతాల మీద కూడా వెళ్ళింది. ప్రతి చోట ఇదే ప్రాబ్లము. అక్కడ చుట్టూ పొలాలు ఉన్నాయి, రైతులు ఉన్నారు. రైతులు మరి మధ్యలో ఈ ప్లాంట్లు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడ ఈ ప్లాంట్లు పెట్టినా ఇంతకు ముందు కాలంలో పక్కనున్న పంట పొలాలన్నింటినీ నాశనం చేసేసారు. పక్క పొలాలు దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చాలా ఎందుకంటే అంతకుముందు తెలంగాణలో ఎక్కువగా ప్లాంట్లు లేవు. తెలంగాణలో కూడా పర్లపల్లి దగ్గర ఉన్న ప్లాంట్ గురించి చాలా ఆందోళన జరిగింది. అక్కడ కూడా ప్రజల మీద పోలీసులు వచ్చి రాత్రిపూట ఇళ్ల మీద పడి కొట్టారు. ఆడవాళ్ళని, మగవాళ్ళని, ముసలి వాళ్ళని, పిల్లలందరినీ కొట్టారు. కొట్టి కొందరిని జైల్లో కూడా పెట్టారు. అదేంటంటే వాళ్ళు ప్రజలు వాసన భరించలేక తిరగబడ్డందుకు వాళ్ళ మీద సిఆర్పిఎఫ్ని వాళ్ళని పంపించి చితగొట్టేశారు. అట్లా జరుగుతున్నది. అంతకాలము వాళ్ళకి వాసన వస్తుంటే పట్టించుకున్న దిక్కు లేదు. ఏ ప్రభుత్వ వ్యవస్థలు కూడా ఎందుకు వాసన వస్తుంది, వాసన ఆపాలి అని చెప్పి కంపెనీని చెప్పలేదు. కానీ కంపెనీ మీద ప్రజలు తిరగబడేసరికి వాళ్ళని మాత్రం పట్టుకుని బాధేశారు. అట్లా ఉన్నాయి. అక్కడ కూడా ఇంకా మీకు నంద్యాల దగ్గర ఒక ప్లాంట్ ఉంది. అది మొత్తం కుందు నదిని మొత్తం నాశనం చేసేసింది. అది ఈనాడు పత్రికలో ప్రథమ పేజీలో పెద్ద వార్తగా వచ్చింది అప్పట్లో. ఎందుకంటే ఫోటోలతో సహా వచ్చింది. అక్కడ పంట భూములు ఎట్లా ఉన్నాయి, ఏమైపోయినాయి అని చెప్పి. ఇది కొత్త ఏం కాదు. అక్కడే కీసర అని ఇంకొకటి ఉన్నది, మునేరు పక్కన ఒకటి ఉన్నది కృష్ణా జిల్లాలో. అక్కడ కూడా పక్కన ఉన్న రైతులు నాకు తెలిసి 2013 నుంచి వాళ్ళు లోకాయుక్తలో కేసేసి పోరాటం చేస్తున్నారు. ఇంతవరకు తేలలేదు. అది 2025 వచ్చింది. కమిటీలు వేస్తారు, ఎవరినో నివేదికలు అడుగుతారు. కానీ ఇంతవరకు ఏమి నిర్ణయం తీసుకెళ్ళారు. ఆ పొలాలన్నీ పడవగా పెట్టి ఉన్నాయి. ఇప్పుడేమో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అన్నాం కదా. జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో మీకేం సమస్య అని, ఏం బయటికి చుక్క రాదు అని చెప్తున్నారు. కానీ అందులో నిజమెంత? జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఎక్కడ జరుగుతుంది? జీరో లిక్విడ్ డిశ్చార్జ్ చేస్తే వాడికి గిడుతుందా? గిట్టదు. మరి గిట్టనప్పుడు ఎట్లా చేస్తాడు? అసలు మొత్తం మొదట మాకు దీంతో వచ్చిన సమస్య ఏంటంటే, అసలు ఈ ప్లాంట్లు అసలు లాభదాయకమే కాదు, పెట్టుబడి కూడా గిట్టదు, ముడి సరుకు ధర కూడా ఉత్పత్తికి రాదు. మరి ఎందుకు పెడుతున్నారు ఈ ప్లాంట్లు? మాకు అర్థం కాలేదు. అడిగితే ఎవడో చెప్పడు. తర్వాత వాళ్ళే కంపెనీల వాళ్ళే ఒప్పుకున్నారు. అక్కడ వ్యవసాయ కమిషన్ ఆఫీసులో సమావేశం జరిగినప్పుడు అప్పుడు వాళ్ళే చెప్పారు, మాకు నష్టం వస్తుంది అని చెప్పారు. కంపెనీ ఓనర్స్కు సంబంధించిన వాళ్ళే, యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళే చెప్పారు. ఆపేనా? అదే అంతకుముందు ఈ యాజమాన్యాల వాళ్ళే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మొత్తం భారతదేశానికి సంబంధించిన ఇథనాల్ ప్రొడక్షన్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమన్నారంటే, మాకు మొక్కజొన్నల నుంచి చేస్తే 8 రూపాయలు ఎంతో నష్టం వస్తుంది, 9 రూపాయలు మొక్కజొన్నల నుంచి చేస్తే రెండిట్లో 8 రూపాయలన్నర, 7 రూపాయలు, 9 రూపాయలు అట్లా నష్టం వస్తుంది అని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. ఏది ఎంత అనేది అది ఇంపార్టెంట్ కాదు, మొత్తానికి ప్రతి లీటర్కి 8 నుంచి 9 రూపాయలు నష్టం వస్తుంది అని వాళ్ళు ప్రకటన చేశారు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం దాన్ని ఎందుకు ప్రోత్సహిస్తుంది? వాళ్ళని పిలిచి మాట్లాడి మీకు ఏమో నష్టం జరగకుండా చూస్తామని చెప్పి ప్రైవేట్ బౌన్సర్లతో అతను వచ్చి వీళ్ళ మీద దాడి చేయగలిగిన భరోసా ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? ఇక్కడ అది ప్రశ్న, అక్కడ ప్రశ్న అది. దానికి మన సమాధానం వెతకాలి. ఓకే, థ్యాంక్ యూ బాబురావు గారు. విజయ్ కుమార్ గారు, మీరు చెప్పండి. మీరు కూడా ఎథనాల్ ప్లాంట్ కి నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఫైట్ చేశారు కాబట్టి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఇటువంటి హింసాత్మక ఘటనలు జరిగాయా? సో దానికి అసలు అక్కడ వరకు వెళ్ళడానికి ఏ పాయింట్ పుష్ చేస్తూ ఉంటుంది? ఎందుకంటే సాధారణంగా గ్రామస్తులు ప్రభుత్వానికి కానీ ఇటువంటి వ్యవస్థలో కానీ హింసాత్మకంగా ఉండాలనుకోరు. సో మీరు చేసిన ఆ అనుభవంతో చెప్పండి, ఇది ఎక్కడి వరకు రావడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? అంటే ఎక్కడ వాళ్ళకి ఆన్సర్ దొరకలేదా బాబురావు గారు అన్నట్టు? ఎందుకంటే బాబురావు గారు ఒక సైంటిస్ట్ ప్లస్ ఎన్వైరన్మెంట్ యాంగిల్లో చెప్పారు, ఒక యాక్టివిస్ట్ యాంగిల్లో మీరు చెప్పండి, ఇక్కడ వరకు రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు?
అందరికీ నమస్కారం అండి. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల లాభాలు లేవనేది అందరికీ కనపడుతున్న విషయం, అది వాస్తవం కూడా. నిజానికి రైతులకు కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ అంటే మొట్టమొదలు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏం తెలియదు. కానీ చివరికి చిత్తనూరు ప్రాంతంలో ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిందో దానివల్ల అనర్థాలన్నీ కూడా జనాలకు అర్థమైన తర్వాతనే దానివల్ల మాకు నష్టం ఉన్నది, దానివల్ల కాలుష్యం ఏర్పడుతుంది, దానివల్ల క్యాన్సర్ కారకంగా మనకు కారకంతో చాలామందికి ఒక గ్రామాల్లో 40% మందికి క్యాన్సర్ ఏర్పాటు కావచ్చు, దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది అనేది కూడా జనాలు గ్రహించండి. అంతేకాకుండా ఇథనాల్ ఫ్యాక్టరీ ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో అక్కడ రైతులకు సంబంధించిన నీళ్ళన్నీ కూడా దోపిడీ జరుగుతాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే 1 లీటర్ ఇథనాల్కు 4 లీటర్ల నీళ్లు పడతాయి అంటారు, కానీ నిజానికి 8 నుండి 10 లీటర్ల నీళ్లను వాళ్ళు సేకరిస్తున్నారు. మరి ఇప్పటికే వేసంగి పంటలకు నీటి కరువు ఉన్న ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మా దగ్గర ఉన్నప్పటికీ కూడా రైతులకు సంబంధించిన నీటిని వీళ్ళు దోపిడీ చేయడానికే ఈ ఏర్పాటు చేసింది అనేది రైతులు భావించారు. అందుకే నీటి దోపిడీ జరుగుతుంది. తర్వాత రైతులకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, రైతుల నుండి ఒక్క గింజ కూడా ధాన్యం కొనరు. మరి ఏ రకం కూడా రైతులకు ఉపయోగకరంగా ఉండకపోగా కాలుష్యం వెదజల్లుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇక్కడ రైతులందరూ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి దాన్ని అడ్డుకోవడం అనేది జరిగింది. మరి బాబురావు సార్ చెప్తున్నట్లు నిజానికి ఫ్యాక్టరీకి కూడా ఎటువంటి లాభం లేకపోగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అంటే పర్మిషన్లు అనేది ఈజీగా ఇస్తున్నారు. గవర్నమెంట్ బ్యూరోక్రట్స్ నుండి పర్మిషన్స్ ఈజీగా దొరకడం ఒకటి, తర్వాత ఫైనాన్స్ కూడా బ్యాంకు నుండి లోన్లు కూడా విరివిగా వస్తున్నాయి, దానివల్ల సబ్సిడీలు కూడా దొరుకుతున్నాయి. కాబట్టి వాటికి ఆశపడే వీళ్ళందరూ కూడా ముందుకు వస్తుంది అనేది మేము భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. నరేంద్ర గారు మీరు చెప్పండి, మీరు ఈ ఉద్యమాలతో వీటితో లేరు కాబట్టి ఒక జనరల్ అనలిస్ట్ గా చూసినప్పుడు ఈ ఎథనాల్ ప్లాంట్స్ ని మీరు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో చూస్తారా లేకపోతే ఒక డిస్ట్రాయర్ గా చూస్తారా? మీరేమనుకుంటారు? ఈ ప్రశ్నలో కేవలం మన దేశంలో మన ప్రాంతంలో కాదు, ప్రపంచంలో అనేక దేశాలు ఇవాళ ఉన్నాయి. ఎందుకంటే ఆయిల్ పెట్రోల్ ఏది ఏముందో పెట్రోల్ అనేది ఒక రాజకీయ అంశంగా మారిపోయింది. అనేక దేశాలు ఆర్థిక వ్యవస్థని కుదేలు చేస్తున్నాయి. అది కొన్ని దేశాల మీద ఆధారపడిపోయి మొత్తం వాళ్ళ టర్మ్స్ డిక్టేట్ చేస్తుంటే వాటి అనేక దేశాలు, అమెరికా లాంటి దేశాలు కూడా ఆర్థిక వ్యవస్థలు ఈ పెట్రోల్ వలన ఆధిపత్యం వలన ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ రాజకీయాలను కూడా వీళ్ళ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ సోర్సెస్ కనుక్కోవాలి అని అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి సౌరశక్తి ప్రయత్నం జరిగింది, మిగతా అనేక విధాలు జరుగుతున్నాయి. అయితే దానికి అంత ఈ వేగంగా అంత భారీ స్థాయిలో ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ అనేది ఈ ఎథనాల్ వలన వస్తుంది అనే అభిప్రాయంతో, ఇది పెట్రోల్ కన్నా తక్కువ కాలుష్యం అయింది, నామినల్ కాలుష్యం ముఖ్యంగా వాయు కాలుష్యం విషయంలో అనేటువంటి అభిప్రాయంతో దీన్ని ప్రోత్సహించడం ప్రారంభమైంది. అయితే ఈ విషయంలో అనేక ఇప్పుడు ఇది రైతులకి పరిశ్రమలకి అంత లాభదాయకంగా లేదు అనే ప్రశ్నలు కేవలం మనకే కాదు, ఇటు అమెరికా లాంటి దేశంలో కూడా ఈ ప్రశ్నలు వస్తున్నాయి. దీని మీద ముఖ్యంగా మన దేశంలో గత 10 ఏళ్ళగానే ఇప్పుడు ప్రభుత్వ ఆయిల్ కంపెనీలన్నీ కూడా 20% వాళ్ళ ఆయిల్ మొత్తంలో దాదాపు ఇప్పటికి ఎథనాల్ బ్లెండింగ్ ఆయిల్ చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం, ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏ విషయంలో అయినా కూడా వాళ్ళ టార్గెట్స్ రీచ్ అయ్యారో లేదు, కానీ ఎథనాల్ బ్లెండింగ్ విషయంలో మాత్రం వేగంగా రీచ్ అయ్యి 20% బ్లెండ్ చేస్తున్నారు. దీనివల్ల వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక పరిశ్రమ చేసే వాళ్ళు కానీ ఎదురవుతున్న సమస్యల గురించి లోతైనటువంటి అధ్యయనం చేయాలి. కేవలం ఇది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వర్షాధార నీటి అవసరం ఎక్కువ ఉన్న పంటల్ని, దీనికి ముఖ్యంగా షుగర్ కేన్ లాంటి వాటిని ఉపయోగించవద్దు, దానివల్ల వ్యవసాయం మీద దెబ్బతింటుంది అనేటువంటి డిమాండ్లు మనకు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఈ పంటలు కాకుండా ఫుడ్ వేస్టేజ్ ఏదైతే ఉందో దానివల్ల ఇతర మామూలుగా మానవ వినియోగం కానీ ఆహార పదార్థాలని దీనికి వినియోగించాలి అనే సూచనలు ఉన్నాయి. దీని మీద ఇంకా మరే లోతుగా పరిశోధనలు జరిగి ఇటు పర్యావరణానికి మానవ ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ని స్వదేశంగా విదేశాల మీద ఆధారపడకుండా, ఇంపోర్ట్స్ మీద ఆధారపడకుండా తయారు చేసినటువంటి మార్గాల్ని మనం ఎదుర్కోవాలి. అయితే ఈ పర్యావరణ విషయంలో మన దేశంలో గత 10-12 సంవత్సరాలుగా
ఈ అసలు ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఇదే కాదు, మైన్స్ విషయంలో కానీ అన్ని నామినల్గా జరుగుతున్నాయి. జరిగినా కూడా వాటిని బుల్డోజర్ చేసేసి సాధారణంగా చేశారు. అసలు ప్రభుత్వం ఒక పర్యావరణ అసెస్మెంట్ ఇవ్వడానికి ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఉన్నటువంటి అనేక కండిషన్ అన్ని కూడా చట్టాన్ని సవరణ చేసి దాదాపు 200 కండిషన్ని మార్చివేయటమో లేకపోతే డైల్యూట్ చేయటమో చేసి ఇవాళ గత 10 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి పర్యావరణ అనుమతులు స్వతంత్రం వచ్చినటువంటి 70 ఏళ్ళలో కూడా ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యంగా ప్రస్తుత పర్యావరణ శాఖ మంత్రి, ఈయనకన్నా ముందు ఉన్న పర్యావరణ శాఖ మంత్రి, వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి పర్యావరణ అనుమతులు ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్నటువంటి పర్యావరణ మంత్రులు అందరూ కలిసినా కూడా ఇచ్చి ఉంటారు అన్నమాట. అంత వేగంగా వాళ్ళు ఇస్తున్నారు. అంటే ఆ పర్యావరణం గురించి కన్నా ఎకానమీ గురించి ఈ ఇతరటువంటి పారిశ్రామిక ప్రయోజనాల గురించి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్పితే కీలకమైనటువంటి పర్యావరణ సమస్యల మీద ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంటే అభిప్రాయం ఉంది. విషయాలపై దీన్ని లోతుగా పరిశోధనలు చేసి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా, వ్యవసాయానికి ఇబ్బంది కాకుండా, మరి అదేవిధంగా ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ని మనం తేలికగా భారీ స్థాయిలో ఉత్పత్తి చేసుకునేటువంటి మార్గాల్ని, సంపాదించుకునే మార్గాల్ని మనం ఏదైనా సరే రాబోయే సమీప భవిష్యత్తులో పెట్రోల్ని, ఎథనాల్ కానీ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ ఏది కూడా రీప్లేస్ చేయలేదు. అది మాత్రం చేస్తామని ఎవరు అనుకోవట్లేదు. కేవలం సాధ్యమైనంత వరకు పెట్రోల్ మీద యొక్క భారాన్ని తగ్గించి, దాని యొక్క ఆధారపడటాన్ని తగ్గించి, వేరే ఫ్యూయల్ని పర్యావరణానికి ఇబ్బంది కాకుండా మన రైతులకు కానీ సమాజానికి కానీ మేలు చేసే విధంగా చేసి ప్రజారోగ్యానికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో మనం ఈ విషయాలని చూడాల్సినటువంటి అవసరం ఉంది. బాబురావు గారు, ఒక విషయం చెప్పండి. ఈ హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రామస్తుల మీద జరిగింది మాత్రమే హ్యూమన్ రైట్స్ వైలేషన్ అనుకోవచ్చా, లేకపోతే ఎథనాల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల బేసిక్ లివింగ్ రైట్స్ ఏదైతే ఆ విజయ్ కుమార్ గారు మీరు చెప్పారు, హెల్త్ ఇంపాక్ట్స్ అవన్నీ కూడా, వాటిని కూడా హ్యూమన్ రైట్స్ వైలేషన్ కిందే చూస్తారు? ఇక్కడ ఫిజికల్ ఒకటే చూస్తారా, తర్వాత రాకపోయి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ని కూడా మీరు ప్రెజెంట్ చేస్తారా ఈ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్? మీరు ప్రొసీడింగ్స్ ఎలా ఉంటుంది? మనకున్న సమయమే చాలా కొద్దిగా ఉన్నది అక్కడ. రెండోది, ఆ టైంలోనే యాక్చువల్గా ఎవరైతే పిటిషన్ వేశాడో ఆయన కేసు పిలిచినప్పుడు ఆయన రూమ్లో లేకుండా ఉన్నాడు, హాల్లో లేడు. ఆయన పిలిచి వచ్చేసరికి కొంత సమయం పోయింది. పోయిన తర్వాత ఈ లోపల ఇంకొక లాయర్ ఈ విషయాన్ని ప్రస్తావించడం మొదలుపెట్టిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, చైర్పర్సన్ ఉన్నారు, ఆయన ఏమన్నారంటే ఇది ఎన్జిటికి వెళ్ళొచ్చు కదా అన్నాడు. ఆయన పర్యావరణ సమస్య అయితే ఎన్జిటికి వెళ్ళొచ్చు కదా అన్నాడు. అప్పుడు నేను ఇంటర్వ్యూని అయ్యి ఆయనకి చెప్పాల్సి వచ్చింది. ఇఫ్ పర్మిట్ మీ ఏమని చెప్పానంటే, నేను అసలు ఎన్జిటికి వెళ్ళే అవకాశం రైతులకు ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకి అసలు అనుమతి వచ్చింది అనే తెలియదు వాళ్ళకి. ఎన్జిటికి వెళ్ళాలంటే అనుమతి వచ్చిన 30 రోజుల్లోనే వెళ్ళాలి. అసలు ఎన్జిటికి వెళ్ళొచ్చు, దీనికి అనుమతి వచ్చింది అని వాళ్ళకి తెలిసే సమయానికే ఆ టైం పీరియడ్ బార్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా పోతారు వాళ్ళు? పోవటానికి అవకాశం ఏది? ఎవడిస్తాడు? కంటిన్యూ ఎవడు చేస్తారు? అది చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఓకే, వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా మాకు ఈ ప్రాజెక్టు వద్దని చెప్పుకుంటూ వస్తున్నారు. చెప్పుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు నిరసన కార్యక్రమాలు చాలా శాంతియుతంగా చేశారు. రిలే హంగర్ స్ట్రైకులు చేశారు, కూర్చున్నప్పుడు అధికార పార్టీ వాళ్ళు మినిస్టర్ గారి దగ్గరికి పిలిచారు, అధికారుల దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ళకి ఎంతసేపు మీరు అపోహలు ఉన్నాయి అన్నారు. కానీ ఏమిటి అపోహలు తీర్చడానికి ఏం ప్రయత్నం చేశారు? అదేం చెప్పలేదు. అపోహలు ఉన్నప్పుడు అపోహలు తీర్చడానికి ప్రభుత్వం తరపు నుంచి, అధికారుల తరపు నుంచి జరిగిన ప్రయత్నాలు ఏమిటి? జీరో. ఓన్లీ వాళ్ళని డిస్మిస్ చేసేస్తున్నారు. మీకేం తెలీదు, ఇందులో ఏమి నష్టం లేదు, చాలా గొప్ప పరిశ్రమ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనకి సైన్స్ ప్రకారం అసలు మొత్తం అనుమతి ఇవ్వడంలోనే లోపం ఉన్నది. అమెరికాలో ఇథనాల్ ప్లాంట్కి అనుమతి ఇచ్చినప్పుడు అందులో ఎంత వాయు కాలుష్యం వస్తుందో ఎయిర్ పర్మిట్లో రాస్తారు. ఇక్కడ జీరో రాస్తున్నారు. ఎక్కడైనా ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఒకటే. అక్కడ మొక్కజొన్నల నుంచే చేస్తున్నారు, ఇక్కడ మొక్కజొన్నల నుంచే చేస్తున్నారు. చేసినప్పుడు ఎందుకు అంత అసలు కాలుష్య రహితంగా ఇక్కడ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? అందులో ఎలాంటి కాలుష్యం? అది క్యాన్సర్ కారక పదార్థాలు, ఎస్టాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్, అక్రోలిన్, 3 కూడా క్యాన్సర్ కారకమైన వాయువులే. అవి కూడా టన్నుల స్థాయిలో వస్తాయి. దాని గురించి జనానికి వాసన వస్తుంది బాబో, భరించలేకపోతున్నమాట. వాసన ఊరికినే వస్తుందా? కాలుష్యం లేకుండా ప్రజలకు వాసన వస్తుందా? ఆ కాలుష్యం వాసన గురించి ఏం చేస్తున్నారు?
ఆంధ్రాలో ఒక ప్లాంట్ దగ్గర అట్లాగే ప్రజలు రోడ్డు ఎక్కితే అక్కడ ప్రభుత్వం ఏం చేసింది 144 సెక్షన్ పెట్టి వాళ్ళని ప్రొటెస్ట్ చేయనివ్వకుండా చేసేసి నెలలుగా అణగదొక్కేసింది. మేము ఒక కమిటీ వేస్తున్నాం, నిపుణుల కమిటీ వేస్తున్నాం అని చెప్పి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు ఏమి నివేదిక ఇచ్చారో బయటికి చూపించరు. ఆ కమిటీ చైర్మన్ గారిని అడిగితే మేము రాశామండి, కాలుష్యాన్ని తొలగించాలని రాశామండి అంటాడు ఆయన. మరి రాశామంటే మరి ప్రభుత్వం ఎందుకు కమిటీ, మీరు వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్నే మీరు ఎందుకు గుర్తించటం లేదు? ఎందుకు అలా చేస్తున్నారు? ప్రజల్ని ఎందుకు అణగదొక్కుతున్నారు? కంపెనీ వాడిని ఎందుకు ప్రశ్నించట్లేదు? కలెక్టర్ గారు అందరి ముందు నిలబడి ఏం చెప్పిందంటే ఆమె 45 రోజులు వాళ్ళకి సమయం ఇద్దాము, ట్రయల్ రన్స్ చేసుకుంటున్నారు, 45 రోజుల తర్వాత ఈ వాసనలు అవి తగ్గకపోతే మనం చర్యలు తీసుకుందాము, మూసేద్దాం అన్నది. నెలలు అయిపోయింది, వాడు అలాగే ఉత్పత్తి చేస్తున్నాడు, జనాన్ని విడగొట్టేస్తున్నారు, పార్టీల పరంగా విడగొట్టేస్తున్నారు, రకరకాల రూపాల్లో విడగొట్టేసి వాళ్ళకి ఏం చేయట్లేదు. ప్రధానంగా ఇక్కడ వచ్చేసరికి వాయు కాలుష్యం ఉన్నది అని కావాల్సినన్ని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. మీరు డిస్మిస్ చేస్తున్నారు కానీ మీరు సైన్స్ ఎందుకు చూపించరు? ఇదిగో దీనిలో కాలుష్యం రాదని ఎందుకు చూపించరు? అది ఎక్కడ అన్యాయము? ప్రజలను బాధ పెట్టేదానికి ప్రభుత్వమే దాచిపెట్టేసే సమాచారాన్ని ప్రజలకు అనారోగ్యం పాలవటానికి కారణం అవటం అనేది ఏ ప్రజాప్రభుత్వమైనా చేయాల్సిన పనేనా? అది ఎలాగా? సైన్స్ పట్ల ఈ రోజుల్లో రాజకీయం అంత దుర్మార్గంగా ఎందుకు ఇస్తుంది? టుడే సైన్స్ ఈజ్ అండర్ అటాక్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. సైన్స్ని సైడ్ లైన్ చేస్తున్నారు పాలిటిక్స్కి, సైన్స్ని పాలిటిక్స్తో అలైన్ చేసుకుంటున్నారు. నిపుణుల కమిటీలు వాళ్ళకి అనుకూలమైన వాళ్ళతో నిపుణుల కమిటీలు వేసి అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేది. మీకు ఇప్పుడు రేపు 6వ తారీఖున ఒక పబ్లిక్ హియరింగ్ జరగబోతోంది. అక్కడ ఫార్మా పరిశ్రమ నుంచి బాయిలర్లో వచ్చే సేమ్ కాలుష్యాన్ని చూపిస్తూ వాళ్ళు నివేదిక రాశారు. ఫార్మా పరిశ్రమల నుంచి సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుందా? అన్ని రియాక్టర్ల నుంచి సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుందా? అన్నింటి నైట్రోజన్ ఇట్లా వస్తున్న ఇట్లా దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉంటే దానికి ఎవరు ఏం చేయగలుగుతాం? ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగేటువంటివే ఇలాంటి ప్రజలకి తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేస్తుంటే, ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలోనే మోసం జరుగుతుంటే ప్రజల్ని ఎవడు కాపాడాలి? ఇవన్నీ జరుగుతున్నాయి. బేసిక్గా ఇథనాల్ ప్లాంట్స్ అంటే అందాక నరేంద్ర గారు చెబుతున్నారు, అది ప్రత్యామ్నాయం కాదు. దట్స్ నాట్ దాని మీద చాలా నివేదికలు అధ్యయనాలు వచ్చి అమెరికాలో వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూటే స్టడీ చేసింది. మిడ్ వెస్ట్లో రైతులకు ఏమన్నా మేలు జరిగిందా? ఇక్కడ వీళ్ళు ఏం చెబుతారు? రైతులకి ₹1,00,000 కోట్ల ఆదాయం వచ్చింది అని చెప్పి పార్లమెంట్లోనే ప్రధానమంత్రి గారే ప్రకటించారు. ఎవరికి వచ్చింది చూపించమనండి. 1 కిలో బియ్యం కూడా, వడ్లు కూడా రైతుల దగ్గర నుంచి కొనలేదు ఏ ఫ్యాక్టరీను. మరి రైతులకు ఆదాయం ఎట్లా వస్తుందండి? అన్ని సబ్సిడైజ్డ్ బియ్యంతోనూ నడుస్తున్నాయి. సబ్సిడైజ్డ్ బియ్యంతో ఎంత సబ్సిడైజ్ చేస్తున్నారు? ₹72 ఇథనాల్ని ₹52 పెట్రోల్లో కలిపి ఇది సేవ్ చేస్తున్నామంటే ఎవరి చెవులో పువ్వు పెడుతున్నారు? అది ఎట్లాగా? ట్యాక్సులు తీసేస్తే పెట్రోల్ ధర ₹52. ఇదేమో దీనికి ఎక్సైజ్ డ్యూటీలు అన్ని తీసేశారు. ₹72 మొక్కజొన్న నుంచి చేస్తే ఇథనాలు 72, 52 కలిపి మళ్ళీ అదే ₹107, ₹108 అమ్ముతున్నారు. అందులో ఇంధన విలువ 7-8% తక్కువ వస్తుంది. ఇక్కడ వినియోగదారుడికి బొక్క పెడుతున్నారు. ఏం పద్ధతి ఇది? కాలుష్యం తగ్గుతుంది అంటారు, అదంతా ఒట్టి మాట. 20% చేసిన తర్వాత చాలా వాహనాలు దాంతో తొందరగా పాడవుతాయి. వాటిని అందుకు సిద్ధంగా తయారు చేయలేదు. పాత వాహనాలన్నీ అందుకు అనువు కాదు. కొత్తగా వచ్చే వాహనాలు 20% బ్లెండెడ్ పెట్రోల్కి పనిచేస్తాయేమో కానీ ఇంతకు ముందు ఆల్రెడీ రోడ్డు మీద ఉన్న వాహనాలు ఆ 20% బ్లెండెడ్ పెట్రోల్కి పనిచేయవు. అవి తొందరగా బోరింగ్కి వస్తాయి, తొందరగా రిపేర్లకు వస్తాయి. దాని మీద అదనంగా చాలా ఖర్చు అవుతుంది వినియోగదారులకి. ప్లస్ కార్బన్ కాలుష్యం తగ్గదు. కార్బన్ కాలుష్యం తగ్గిస్తాం. అసలు ద్రవ ఇంధనానికి కాలం చెల్లిపోయింది క్లైమేట్ చేంజ్ మూలంగా. క్లైమేట్ చేంజ్ని మనం అరికట్టాలంటే మనకి సమయం కూడా లేదు. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? మనకి 2-3 ఏళ్లలోనే మనం ప్యారిస్ ఒప్పందం చేసుకున్న 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతను దాటైపోతున్నాం, శాశ్వతంగా దాటైపోతున్నాం అంటుంటే, ఇప్పుడు ఇంకా ఏదో ఇథనాల్ వాడితే తగ్గుతుంది. ఇథనాల్ వాడితే ఏం తగ్గుతుంది? 5% కూడా తగ్గదు. యాక్చువల్గా ఇన్ఫాక్ట్ ఇథనాల్ ప్రతి పరిశ్రమలోనూ ఒక డర్టీ సబ్సిడికల్ స్మాల్ పవర్ ప్లాంట్స్ పెడుతున్నారు. ఆ పవర్ ప్లాంట్స్ విపరీతమైన కర్బనాన్ని వదులుతాయి. అది ఎక్కడ సేవింగ్ కాదు, ఏమీ కాదు.
అసలు ఎక్కడ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఉండదు. మోసాలు చేస్తున్నారు కనుక ప్రభుత్వ స్థాయిలోనే ప్రజలను మోసం చేస్తుంటే మాట్లాడే దిక్కులేని పరిస్థితి ఉన్నది. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది తీరేది కాదు, అది మొత్తం సమాజంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ బాబురావు గారు. విజయ్ కుమార్ గారు, మీరు చెప్పండి, ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దీని నుంచి ఏ రకమైన జస్టిస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాస్తవం చెప్పాలంటే ఇండస్ట్రీస్ వేసి ఇంతకుముందు ఇండస్ట్రీస్ వేసినప్పుడు ప్రజలకు నష్టం జరిగితే రాజకీయ నాయకులు ముందుకు వస్తుంది. కానీ వాళ్ళు ఏంటంటే రాజకీయ నాయకులే ముందుకొచ్చి ఇండస్ట్రీస్ని తయారు చేస్తూ ఉన్నారు. ప్రజలకు నష్టం జరుగుతుందని తెలిసినప్పటికి కూడా, ప్రజలకు అన్ని రకాలుగా మోసపోతారని తెలిసినప్పటికి కూడా ఈ ఇండస్ట్రీస్ని వేయడం అంటే ప్రజల మీద వాళ్ళకి ఏమాత్రం ప్రేమ లేదనేది స్పష్టంగా కనబడుతున్నది. రాజకీయ నాయకులే ప్రజలను పాలించేటోళ్ళే పార్టీలన్నీ కూడా కలిసి ప్రజల్ని మోసం చేస్తూ, ప్రజల్ని నిర్వీర్యం చేస్తూ, ప్రజల ఆస్తుల్ని కొల్లగొడతా ఉంటే దీనికి హక్కుల వేదికలు కానీ, మానవకుల వేదిక కానీ ఇంకెవరు కూడా ఏం న్యాయం చేయగలుగుతారు? కాబట్టి ఎవరి మీద కూడా నమ్మకం అనేది పూర్తిగా సన్నగిలుతున్నది. కాబట్టి ఎవరో న్యాయం చేస్తారనేది అది ఉట్టి భ్రమ మాత్రమే మాకు తెలిసి. దానికి ప్రజలే ముందుకు రావాలా, ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు కదిలి వీళ్ళని ఎదిరించి నిలబడ్డప్పుడు మాత్రమే న్యాయం చేసుకోగలుగుతారు తప్ప ఈ ప్రభుత్వాలు కానీ కమిషన్లు కానీ న్యాయం చేస్తారు అనేది నాకైతే దాంట్లో ఏం నిజం కనబడతలేదు. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. నరేంద్ర గారు, మీరు చెప్పండి, ఇటువంటి ఉద్యమాలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, ఎథనాల్ ప్లాంట్స్ ని పెట్టనివ్వకుండా ఆపగలుగుతాయి అనుకుంటున్నారా? అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది అది కేవలం ఒక బాతాకాని షాప్ లాంటిది. అది పొలిటికల్ కమిషన్ అని కూడా పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్స్. వాళ్ళు ఏదో కొన్ని ఆదేశాలు ఇస్తూ ఉంటారు, గవర్నమెంట్ రిపోర్ట్ పంపించమని అంటారు, కానీ వాటిని అమలు చేయటం కానీ వాటికి ఎలాంటి చట్టపరమైనటువంటి అధికారాలు లేవు అమలు చేయడానికి. కాబట్టి వాటి నుంచి ఇటువంటి విషయాలు, ఇలాంటి పర్యావరణ సంబంధించిన విషయాల్ని బాబురావు గారు చెప్పినట్లు ఆ రిపోర్ట్లు అన్నిటి కూడా పారిశ్రామికవేత్తలు మ్యానిపులేట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా వారి కన్విషన్లో నడుస్తున్నాయి. ఈ మొత్తం అసలు పర్యావరణ అంశాలలో ప్రభుత్వం ఒక విధానాల్లోనే ఒక పారదర్శకత కానీ, స్పష్టంగా కానీ, ఒక నిజాయితీ కానీ ఎక్కడ లేదు. ఇది వీటిని విషయాల్లో అనేక విషయాల్లో కూడా ఈ కేవలం ఇది ఒక ఎథనాల్ అనే కాదు, విషయాల మీద మరి లోతుగా ఆలోచించి దాంట్లో మంచి చెడ్డలు చూసి ముఖ్యంగా మన పర్యావరణానికి, ఆరోగ్యానికి, ఈ ప్రమాదాలకి ప్రథమమైనటువంటి పరిగణలో తీసుకొని ఆ ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలి. అదేం లేకుండా కేవలం ప్రభుత్వం ఒక డేటా, మన ముఖ్యంగా భారత ప్రభుత్వం ఇచ్చే డేటాకి క్రెడిబిలిటీ అనేది ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేదు. అది అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక సీరియస్ ప్రాబ్లం. కేవలం దీని ఒక్కదానికి సంబంధించింది కాదు, మొత్తం పర్యావరణ వ్యవస్థ విషయాల మీద, అంశాల మీద, సమస్యల మీద ఒక ఉదాసీన వైఖరి అనేది కనిపిస్తుంది. అసలు ప్రభుత్వంలో వెళ్ళి ప్రపంచ పర్యావరణ సదస్సుకి వెళ్ళి 2070 కల్లా జీరో పొల్యూషన్ చేస్తామని గంభీరంగా చెప్పారు, కానీ ఆ విషయం వచ్చిన తర్వాత ఎక్కడో కూడా కేబినెట్ లో ఆ విషయం చర్చించినట్టు కానీ, దాని మీద ప్రభుత్వం ఒక ప్రణాళిక ఉన్నట్లు కానీ, దానికి సంబంధించి బడ్జెట్ లో అలా నిధులు కేటాయించినట్టు కానీ అసలు ఏమీ ఫాలో అప్ జరగలేదు అనమాట. కేవలం హెడ్లైన్ మేకింగ్ పాలసీస్ గా నడుస్తున్నాయి వల్ల. కాబట్టి ఈ విషయాలన్నీ ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతాలు, పరిస్థితులనే సూచిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఫైనల్ గా చర్చ ముగింపుకు వచ్చాం. ఈ అంశం గురించి ఏమనుకుంటున్నారో ఒక 1-2 minutes లో మీరు ఒక్కొక్కరు కన్క్లూడ్ చేయండి. ముందు బాబురావు గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఏమో ఇలాంటివన్నీ కూడా ఇమ్మీడియట్ గా వీటికి సొల్యూషన్స్ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లో చైతన్యం వచ్చే తప్ప కాదు. ఈ రాజకీయాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత జీడిపి గ్రోత్కే వాళ్ళు సులభ వ్యాపారం అనే పందాలోనే పోతున్నారు. ఇది ఎంత ఎక్కువ చేస్తే అంత తొందరగా వినాశనం వస్తుంది. ఆ వినాశనం నుంచే మనం పాఠాలు నేర్చుకుంటాం అనుకుంటున్నాం. ఎందుకంటే అంతకంటే నాకు వేరే దారి కనపట్లేదు. విధ్వంసం జరిగిపోతున్నప్పుడు ప్రజలు తిరగబడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడే మార్పు వస్తుంది. కానీ మనం ఆర్గనైజ్డ్ సొసైటీగా, సివిలైజ్డ్ సొసైటీగా ఆలోచించి మార్పు దిశగా అడుగులు వేసే పరిస్థితులు మనకు కనపడటం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్నీ ఒకటే, రంగులు ఏం పెట్టుకున్నా, ఏ జెండాలు పెట్టుకున్నా వాళ్ళందరూ కలిపి సామాన్య ప్రజలను పీడించుకు తింటున్నారు.
90% ప్రజల పరిస్థితి అధ్వానంగా ఉన్నది దేశంలో. కేవలం 10% మందికే కాస్త కూస్త మెరుగ్గా ఉన్నది. అందువల్ల ఎక్కువ సమయం లేదు. ప్రకృతి పరంగా వస్తున్న మార్పులను తట్టుకోవటానికి ఈ రాజకీయం పనిచేయదు. అప్పుడు రాజకీయం కూడా ఏమి కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. అణగదొక్కుతో మట్టు కంటే అంతకంటే ఎక్కువ చేయలేరేమో. ప్రపంచం అంతా కూడా మార్పు దిశగా వెళ్లాల్సిన సమయం వచ్చింది. అందుకనే నేచర్ దాని చట్టాలని అది అమలు చేస్తుంది. ప్రకృతిలో సూత్రాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అవి దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఆ అమలులోనే మనకి మార్పులు వస్తాయని, లేకపోతే నశించిపోతాం. రెండే మార్గాలు ఉన్నాయి. థ్యాంక్ యూ బాబురావు గారు. విజయ్ కుమార్ గారు, మీరు ఇప్పుడు కన్క్లూడ్ చేయండి. నేనేమనుకుంటా అంటే, దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని నిర్వీర్యం చేయడానికే ఇథనాల్ పాలసీ తీసుకొచ్చింది అనేది నా అనుమానం. ఇంతకుముందు 10% అన్నారు, ఇప్పుడు 20% అన్నారు, రేపు 30%గా పోతున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడైతే ప్రజలు నీటి వసతి ఉంది, పంట పొలాలు బాగున్నాయో, ఆర్థికంగా కొంచెం బలపడుతున్నారో ఆ ప్రాంతాలనే ఇథనాల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడైతే ఇథనాల్ ఫ్యాక్టరీ అక్కడ ఏర్పాటు అవుతుందో కాలుష్యం వెదజల్లడమే కాకుండా ప్రజలకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన నీటి కొలగొట్టడమే కాకుండా ఆ ప్రాంత భూముల రేట్లు కూడా పూర్తిగా పడిపోతూ ఉన్నాయి. ఆ భూములు ఎవరు కూడా కొనే స్థితిలో ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అంటే ఆర్థికంగా చితికిపోయి పనులు లేక రైతులంతా నిర్వీర్యమై వాళ్ళు వెనుకకి నెట్టివేయడమై ఒక మిడిల్ క్లాస్ అనేది భారతదేశం లేకుండా చేయడానికి కుట్ర పడుతుందేమో అనేది నా అనుమానం. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లో తీసుకున్న ప్రజల నుండి సేవింగ్స్ని దూరం చేసి పాత పాలసీని కొత్త రిజైమ్లకు తీసుకొస్తున్న పరిస్థితి ఒక దిక్కు కనబడతా ఉన్నది. అట్లనే ఇక్కడ రాజకీయ నాయకులు ఇథనాల్ ఫ్యాక్టరీలకు పర్మిషన్లు విరివిగా ఇచ్చి వాళ్ళు బ్యాంకుల నుండి లోన్లు లేబడుతున్నప్పుడు ఆ బ్యాంకు లోన్లు కూడా కట్టరా అనే పరిస్థితి కూడా వీళ్ళ అనుమానమే. ఎందుకంటే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళకి పూర్తి సబ్సిడీలు ఇచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నది. మరి వాళ్ళ లాభాలు తీసుకుంటూనే మరి బ్యాంకు లోన్లు కట్టరా అనే అనుమానం కూడా ఉంటుంది. రేపు భవిష్యత్తులో ఈ రైతులు ఎక్కడైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా నిర్వీర్యమై భూములు పనికిరాకుండా ప్రజలు నిర్వీర్యమై ఏర్పడడం ఒకటి. రెండవది, ఈ బ్యాంకు నుండి లోన్లు తీసుకొని రేపు పొద్దున ప్రజలు తిరుగుబాటుతో బ్యాంకు లోన్లు కట్టలేకపోతున్నామని బ్యాంకుల్ని మోసం చేసే పరిస్థితి కూడా రేపు పొద్దున జరిగితే రేపు దేశం కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని మేము అనుకుంటున్నాం. అంటే రేపు పొద్దున భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలు ప్రజల్ని మిడిల్ క్లాస్ లేకుండా చేసి కింది తరగతి పై తరగతి పాలించే వాళ్ళు బానిసలని తీసుకురావడే కురుతులు ఉన్నాయేమో అనేది మా అనుమానం. ఆ దిశ నుండి వాళ్ళ రక్షించుకోవాల్సిన అవసరం ప్రజలపైన ఉన్నది. మరి మేధావులు, బాబురావు సరెడ్డి వాళ్ళందరూ కూడా కదిలి ప్రజల్ని చైతన్యం చేసుకొని ప్రజల చైతన్యంతో వాళ్ళందరూ కూడా ముందుకు కలుగుతా తప్ప ఈ ఉపద్రవం నుండి బయటపడడం అనేది మేము భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. నరేంద్ర గారు, మీరు కన్క్లూడ్ చేయండి. అంటే ప్రజాస్వామ్యంలో చివరికి ఎక్కడైనా సరే వ్యవస్థలో ప్రజల చైతన్యం ద్వారా ప్రభుత్వ విధానాలు మార్పులు వస్తాయి. ఎక్కడైనా ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా సరే దీర్ఘకాలంగా అది ఎమ్మటే ప్రభుత్వాలు దిగి వస్తాయని కానీ మనం అనుకోలేం. కానీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజలు సమస్యలను తెలుసుకొని వాళ్ళ చైతన్యం ద్వారానే రాజకీయ పార్టీల్లో కానీ ప్రభుత్వంలో కానీ మార్పులు సాధ్యమవుతుంది. అందుకు సమస్య ఏంటంటే సార్, మనకి సమయం లేదు. సైన్స్ అదే చెబుతుంది, వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైం. సమస్యలు వెనుముప్పు మీద దాడి చేస్తున్నాయి. ఆ దాడి నుంచి బయటపడటానికి మనకి తగిన సమయం లేదు. అక్కడే కష్టం అంటారు. థ్యాంక్ యూ బాబురావు గారు, విజయ్ కుమార్ గారు, నరేంద్ర గారు. ఎథనాల్ ప్లాంట్ ఇల్ ఎఫెక్ట్స్ గురించి, దాని వల్ల వచ్చే నష్టాల గురించి బాబురావు గారు చాలా క్లియర్ గా చెప్పారు. అలాగే ఉద్యమకర్తగా విజయ్ కుమార్ గారు కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఇలా వ్యవహరించడానికి వెనుకున్నటువంటి కారణాలను కూడా తన అనుభవంతో చెప్పారు. నరేంద్ర గారు ఒక జనరల్ పర్స్పెక్టివ్ లో ఎలా బిహేవ్ చేయాలి అన్న పద్ధతిలో చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు, బాబురావు గారు, నరేంద్ర గారు ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఇద్దరితో ఈ చర్చను నమస్తే.